ఏ పార్టీకైనా ఏ వ్యక్తికైనా ఒక పవర్ రాగానే గల్లా ఎగరేసుకొని నేను మొగోండి రబై, నేను మొగోండి కాబట్టే రాజ్యాన్ని ఏలుతా, రాష్ట్రాన్ని ఏలుతా, జిల్లాలను కూడా ఏలుతా, ప్రతి ఒక్కరిని ఏలుతా అనుకుంటా. మొగోడి లక్షణం ఎట్లా ఉంటాయంటే నికాసంగా నా యొక్క పర్మిషన్ అయితే రాష్ట్రంలో ఏం జరగదు అనేటోళ్ళని మీరు చూస్తుంటారు. నేను మగోండి రబై లేక గెలిచిన నేనేంటంటే ప్రజలకు చూపించే తీరుతా అనుకుంటా అనే మొగోళ్ళని మీరు చూస్తుంటారు. కానీ మాట్లాడితే బీఆర్ఎస్, మాట్లాడితే కేసీఆర్, మాట్లాడితే కేటీఆర్, హరీష్ రావు అనేటోళ్ళు మీరు చూస్తుంటారా? ఎప్పుడైనా మీరు చూసారా? ఎప్పుడైనా మీ కళలో కూడా మీ జీవితాల్లో కూడా ఎప్పుడైనా చూస్తుంటే కామెంట్ చేయండి, చూడకుంటే మాత్రం చూపిస్తాయి. మంత్రి చామల కిరణ్ కుమార్ రెడ్డి అతను కాంగ్రెస్ ఎంపీ, లేక గెలిచిన కాంగ్రెస్ ఎంపీ. అతనికి సబ్జెక్ట్ అనేది ఉండదు, నాలెడ్జ్ ఉండదు. కానీ రాష్ట్రానికి అతను రాష్ట్రం తరపున కాంగ్రెస్ తరపున ఎంపీగా ఎన్నికయ్యిండు, గెలిచిండు, మగోడని నిరూపించుకున్నాడు. నేను కాదనా, నిరూపించుకున్నాడా లేదా? అయితే ఇప్పుడు ఏమైంది? నేను ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నా అంటే ఇప్పుడు కాంగ్రెస్ వల్లనే మిల్లా మాగి ఇంగ్లాండ్ మిస్ కంటెస్టెంట్, కాంగ్రెస్ కొందరు ఎంపీలు మంత్రుల వల్లనే నేను దేశం విడిచి వెళ్ళిపోతున్నా, నన్ను ఇబ్బంది చేశారు, అదేవిధంగా లైంగికంగా వేధించారు, ఇష్టానుసారంగా ముట్టారు, రూమ్కి వస్తావా లేదా అని ఈ విధంగా మాట్లాడారనుకుంటా ఆవిడ గారు పదే పలు మీడియాలో మాట్లాడడం జరిగింది. దానికి తగ్గట్టు ఈ మంత్రి చామల కిరణ్ కుమార్ రెడ్డి మరి మొగోడ అనేది నేను ఎందుకు అంటున్నా అంటే ఒకసారి ఆయన మాట విన్న తర్వాత ఏందో మనం ఒకసారి క్లారిఫై చేసుకోండి. ఆయనకి ఎందుకు డౌట్ ఉందట, ఆ డౌట్ నాకు కూడా రైజ్ అయింది. ఒకసారి మనం మాట్లాడదాం. నేను ఇప్పుడు ఏమంటే ఆయన నాకు డౌట్, ఈ నల్లధనం అన్ని దేశాలలో వీళ్ళకి ఆల్రెడీ స్టాక్స్ ఆడ ఉన్నాయి కాబట్టి ఆమె కూడా వీళ్ళు ఏమైనా మేనేజ్ చేసి తెలంగాణను రోడ్డు మీదకి లాగాలి, తెలంగాణ ఇబ్బంది పెట్టాలని వీళ్ళకి లోపల వెళ్ళిపోతుంది, లండన్ వెళ్ళిపోయింది, కొద్దిగా నారాజుందని ఏమన్నా ఇన్ఫర్మేషన్ లోపల ఉన్న ఇచ్చుంటే వీళ్ళని పంపించి ఆమెకి ఏదైనా డబ్బులు గిబ్బులు మాట్లాడి ఆమెతో స్టేట్మెంట్ ఇప్పించుండొచ్చు. నా డౌట్ ఇది. ఒక్కసారి ఇక్కడ మాట మీరు వినాలా? ఏంటంటే ఆయనకి ఎందుకు డౌట్ అనిపించింది, నాకు కూడా ఒక డౌట్ అనిపించింది. ఒకసారి నల్లధనం అన్ని దేశాలలో వీళ్ళకి ఆల్రెడీ స్టాక్స్ ఆడ ఉన్నాయి కాబట్టి ఆమె కూడా వీళ్ళు ఏమైనా మేనేజ్ చేసి తెలంగాణను రోడ్డు మీదకి లాగాలి, తెలంగాణ ఇబ్బంది పెట్టాలని వీళ్ళకి లోపల వెళ్ళిపోతుంది, లండన్ వెళ్ళిపోయింది, కొద్దిగా నారాజుందని ఏమన్నా ఇన్ఫర్మేషన్ లోపల ఉన్న ఇచ్చుంటే అయితే ఈయనకు బీఆర్ఎస్ వాళ్ళు డబ్బులు ఇచ్చుంటారు ఆమెకి, అందుకని ఆవిడ గారు వాడికి వెళ్ళి తెలంగాణ బజార్కి ఇచ్చింది అనుకుంటా ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. మరి నువ్వు ఒక ఎంపీవి కదా, మగోళ్ళ లక్షణాలు లేవు, నాకేమో అవపడతలేవు. అక్కడ ఎట్లా మాట్లాడుతున్నావు అంటే నా మగోడు అక్కడ ఉన్నాడు, ఏమైనా ఉంటే ఆయన చూసుకుంటాడు, ఆ రాష్ట్రానికి మగోడు కేసీఆరే, కేటీఆరే, వాళ్ళ కను అనుసంధానంలో రాష్ట్రం నడుస్తుందని చెప్తా ఉన్నాడు. అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు, బీఆర్ఎస్ పార్టీ ఇంకా అధికారంలో ఉన్నట్టు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. నాకు కూడా డౌట్ వచ్చింది, మీరు నిజంగానే మగోళ్ళు అనుకుంటా. నీకు ఎట్లా డౌట్ వచ్చిందో మాకు కూడా తెలంగాణ సమాజం నుంచి, తెలంగాణ ప్రజల నుంచి వచ్చే ఆ యొక్క డౌట్కి నేను మీకు సీదా సవాలు ఇస్తుతా ఉన్నా. నిజంగానే మీరు మగోళ్ళేనా అంటున్నా. మాట్లాడితే కేసీఆర్ కుటుంబమే అంటే మీకేం లేదురా. ఒక్కటి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థం కావాలి, వీళ్ళకు చేయడానికి వీళ్ళకు కొత్త విజన్ అనేది ఏం లేదు. మాట్లాడితే నా మొగుడు అడున్నాడు, మీ నెలకి ఈడున్నాం, నా మొగుడు అది చెప్తాడు, మీ నెలకి ఇది చెప్తాను, ఇదే వ్యవహారం వీళ్ళది. విడ్డూరం, విచిత్రం. మంత్రి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏం మాట్లాడుతున్నావు, నోటు కూడా సోయి అదుపు ఏం లేకుండా మాట్లాడేది విచిత్రం అని చెప్పాలా? ఎసుంటి విచిత్రం అంటే ఆ మిల్లా మాగిని గోకింది కాంగ్రెస్ వాళ్ళే, ఆవిడ గారిని లైంగిక వేధించి కాంగ్రెస్ వాళ్ళే. మళ్ళీ నీ ఎంపీ అనట, నీకు దగ్గర నీకు తెలిసిన పేరు చెప్పడం ఎందుకు కానీ మళ్ళీ ఎంపీఏ, నీకు తెలిసిన మంత్రే, నీకు తెలిసిన కాంగ్రెస్ కార్యకర్తలే ఆమెను కావాలని గోకి, ఆమెను కావాలని నా రూమ్కి వస్తామని పిలిచింది మీ కాంగ్రెస్ వాళ్ళే. కానీ ఇక్కడ మళ్ళీ బీఆర్ఎస్ మీద సిగ్గు శరం లేకుండా మాట్లాడనేది ప్రజలు చూస్తూ ఉన్నారు. మంత్రి చామల కిరణ్ కుమార్ రెడ్డి అసలు ఈయనకు ఏం నాలెడ్జ్ ఉందని గెలిపించారో నాకు అర్థం కావట్లేదు. కానీ మైండ్ లేని మనిషి, జ్ఞానం లేని మనిషి, ఎల్కేజీలో వేసినా కూడా ఎల్కేజీ కూడా పనికిరాని మనిషి. నువ్వు అధికారంలోకి ఉండి కేసీఆర్ మీద పాట పాడుతున్నావు అంటే సిగ్గుచరం. నీ అసలు తెలంగాణ రాష్ట్రానికి ఉండడం దరిద్రము, నీ అసలు తెలంగాణ రాష్ట్రానికి ఉండడం శని పీడ. 1,00,000 వర్ణించుకున్న 1,00,000 తీరుగా నువ్వేమో అవుతావు రాష్ట్రానికి. డౌట్ వచ్చిందంటే ఈయనకు కేటీఆర్ డబ్బులు ఇచ్చిండు, మాకు కూడా డౌట్ అనిపించింది. నిజానికి ప్రతి ఒక్క ప్రెస్ పెట్టి
మాట్లాడేవాడు ప్రతి ఒక్కడు మొగోడు కాదని మాట ఒకటి కూడా మాకు కూడా వచ్చింది మంత్రి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఇంకోటి నోటికి అదుపు ఉండాలా, నువ్వు మాట్లాడేదానికి కొంచెం విలువ ఉండాలి, మరీ అంత బల్పు ఉండక్కర్లా అనేది ఎందుకు అంటున్నా అంటే కేసీఆర్ గారు తెలంగాణ సాధించాడు. ఒకటి కేసీఆర్ అప్పు చేసినా చేయకుండా తెలంగాణ సాధించిన నాయకుడు కాబట్టి ఉద్యమకారుడు కాబట్టి ఆయనకి ఇచ్చే మర్యాద ఆయనకి ఇవ్వాలి. నీకన్నా వయసులో పెద్ద ఆయన, ఎన్నో రాజకీయాల్ని చవి చూసిన వ్యక్తి, ఎన్నో పార్టీలని ఎంటిగా పీకినట్టు ఈజీగా పీకి పడేసిన ఒక గొప్ప నాయకుడు. అసలు నాయకుడిని పట్టుకొని కేసీఆర్ ఉంటాడో సస్తాడో అంటే నీ బల్పు మాటలు అంతా ఇంత లేదు. నిజం చెప్తున్నా, ఆషామాషి బల్పు మాటలు కాదు, ఇది బగ్గ పలిసి కొట్టుకుంటున్న ఆ మాటలు ఇవి. నీకు అంత దూరం ఉంటే ప్రజల దగ్గరికి వెళ్ళి న్యాయం చేయాలా, మాట్లాడాలా, దమ్ముంటే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడు, ప్రజలకు ఇబ్బంది పడుతున్న వాటి గురించి వ్యతిరేకతను ప్రశ్నించిపోయి కాంగ్రెస్ పార్టీని. అంతేగాని ఈ జోకుడే వరం ఎలా చేసుకున్నావు? జోకుడే వరాలు సమానంగా ఉన్నాయా, సరి సమానంగా ఉన్నాయా? ఇక కింద పెట్టి జోక్తా ఉన్నావు. ఇక్కడ కేసీఆర్ గురించి మాట్లాడే దమ్ముందా నీకు? కేసీఆర్ గురించి అలా కార్యకర్తలు కనుక నిజంగా నీ మీద ఫోకస్ పెడితే అక్కడ దాకా ఎందుకు? తెలంగాణ సాధించిన నాయకుడు అని తెలంగాణ రాష్ట్ర ప్రజలే నీ మీద ఫోకస్ పెడితే నీ బతికేమైంది తెలుసా? నువ్వు ఎంపీ పదవిలో ఉన్నా కూడా, నీకు జెట్ సెక్యూరిటీ ఉన్నా కూడా నీ బతికేమైందో నీకు తెలుసా? అరే #1 కమిడియన్ పీస్ అబ్బా, తెలంగాణ రాష్ట్రంలో #1 కమిడియన్ పీస్ ఎవరైనా ఉన్నారా అంటే ఫస్ట్ కొండ సురేఖ గారు వచ్చిన తర్వాత ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఆ తర్వాత మంత్రి సీతక్క, ఆ తర్వాత యశస్వి రెడ్డి గారు వస్తారు. ఈ #1 కమిడియన్ పీస్. అరే ఇంకో కమిడియన్ పీస్ మర్చిపోయినా, ఏదో రోహిత్ అట అని పేరు, మెదక్ జిల్లా ఎమ్మెల్యే. అతను కూడా #1 కమిడియన్. కేసీఆర్కే ఉచ్చ ఓపించిన అంటాడు ఆయన. ఈ హీరో మాటలు కూడా ఒకసారి విందాం. బల్పు ముచ్చట్లు అంటారు వీటిని. కేసీఆర్ గారు 3 ఏళ్ల ముఖ్యమంత్రి దేనికి ఎక్కడో నాకు తెలియదు, మరి స్వర్గానికి ఎక్కడో నరకానికి ఎక్కడో. ఎంత కొవ్వెక్కింది, ఎంత బదవెక్కింది అంటే మనుషులకు నిజంగా. పరిపాలించండి రా గాడుదులారా అనుకుని ఏం చేసిర్రు? తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఓటేసిర్రా లేదా? ఓటేసినప్పటికీ పరిపాలించక కేసీఆర్ కేసీఆర్ కేసీఆర్. నీ అంకమైన పరిపాలన జాతకం దిగిపోవాలి, మీకు వల్ల కాకపోతే దిగిపోవాలి. మాతోటి అయితే లేదా భయ్, నువ్వే పరిపాలించుకో, నువ్వే మొగుడు మీద కాపాడుతున్నావు, మేమందరం ముండంగ మీద కాపాడుతున్నాం, నువ్వే రాష్ట్రాన్ని పరిపాలించుకొని వదిలిపోవాలా? అది మొగతనం అంటే. అటు కాకుండా ఎటు కాకుండా అదే సవతి పెళ్ళ నడిచినట్టు కేసీఆర్ కేసీఆర్ కేసీఆర్. ఏమి ఇయ్యాలి ఇంకా మీకు? రాష్ట్రాన్ని తెచ్చిచ్చిండు. ఏ రాష్ట్రం లేనట్టుగా 28 రాష్ట్రంలో #1 రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం దిద్దిండు. పరిపాలించుకోండి సావు అని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఓటేసిర్రు. పరిపాలించుకోవాలి కదా. మళ్ళీ మీకు ఏదో ముండమప్పిన పెళ్ళ నడిచినట్టు, ఏదో సవతి పెళ్ళ నడిచినట్టు, ఏదో పదే అదే పాట పట్టుకొని కేసీఆర్. ఏంది బై కేసీఆర్? ఇంకెన్ని రోజులు? తెలంగాణ రాష్ట్ర ప్రజలు బాటా చెప్పులు కొనుక్కున్నారు, మీ దవడ వదలాలని బాటా చెప్పులు కట్టుకొని అడుగున్నారు. మీరు సెక్యూరిటీలు పట్టుకొని ఊర్ల పంట రావుడు కాదు. నేను చెప్తున్నా, మీరు తెలంగాణ పుట్టిన మగోళ్ళు అయితే, మీ రక్తంలో అణువును పారే ఉద్యమ రక్తమే అయితే, మీరు దయచేసి సెక్యూరిటీ లేకుండా ఒక్కసారి ఊర్ల పండి వచ్చి మీరు దెబ్బలు లేకుండా అంగిలు సిగకుండా పోనిపోయి చెప్తున్నా. నేను కొట్టియాను, నాతో ఎవరు మిమ్మల్ని కొట్టియారు? ఎవరు కొడతారో మీరే చూస్తారు. ఏ రైతుల ద్వారా, ఏ ప్రజల ద్వారా మీరు ఓట్లు వేయించుకొని ఎన్నుకోబడినో వాళ్ళు వీపుల మీద చెప్పులు చుడితే దెబ్బగా చెప్పు వేగానికే మీ అంగిలి సిరిగి ఉరకాలి అక్కడ నుంచి. కేసీఆర్ గురించి మాట్లాడతారు. ఇంకా కేసీఆర్ గురించి ఇంకా ఏముంది కేసీఆర్ గురించి? ఓడిపోయాడు, ఫామ్ హౌస్లో కూర్చొని రెస్ట్ తీసుకుంటాడు. ఏం చేయాలి ఇది? ఏదో మొగుడు పెళ్ళాన్ని వదిలేసినప్పుడు నా మొగుడు నన్ను వదిలేసిపోయిండహో, నా వల్ల కావడం లేదవో, నేను ఎట్లా చేసి బతకాలా అనుకొని మోకరిల్లుతారు చూడండి రోడ్ల మీద. గట్ల కాంగ్రెస్ పరిస్థితి ఉంది. అట్లా ఉంది. మాట్లాడితే కేసీఆర్, మాట్లాడితే కేటీఆర్, మాట్లాడితే హరీష్ రావు. ఇదే వీళ్ళది ఎవరు చూస్తూ ఉన్నారు. నేను ఏమంటున్నా అంటే మంత్రి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఒకటి నోరు జారిన, ఇందులో కేసీఆర్ గారిని తిట్టుట్లా నోరు జారిన. ఓకే. రెండోది మిల్లమాగిని లైంగిక వేధించింది మీరే, మీ పార్టీ వాళ్ళే. రూమ్కి రమ్మన్నది కూడా మీ పార్టీ వాళ్ళే. ఆమెని వద్దన్నా కూడా గుచ్చుకుపోయి బలవంతం చేసింది కూడా మీ పార్టీ వాళ్ళే. అయినా కూడా సిగ్గు లేకుండా బీఆర్ఎస్ పార్టీ మీద చూస్తున్న చూడు. నీ అంత నీచపు దిగజారు రాజకీయాలు ఇంకెవడైనా చేస్తాడా? ఇవన్నీ పిచ్చకుంట్ల రాజకీయాలు, పనికిరాని రాజకీయాలు, దిగజారు రాజకీయాలు. ఒకటే, ఈ కమిడియన్ గురించి మాట్లాడుకున్న వేస్టే. ఈ కమిడియన్ గురించి అసలు మాట్లాడి ఇతన్ని ఫేమస్ చేసుడు తప్ప ఈయన వచ్చేది ఎవరు? ఈయన లైవ్ పెడితే ఇద్దరు తప్ప ఎవరు చూడడు. ఇద్దరు నుంచి ఎవరు చూడాలి? ఈయన లైవ్ అసుండి ప్రెస్ మీట్ పెడతాడు. అసుండి మనుషులు వీళ్ళు. దయచేసి
ఈ మంత్రి చామల కిరణ్ కుమార్ రెడ్డికి రాబోయే రోజుల్లో ప్రజల తరపున బుద్ధి అనేది ఒకటి ఎదురవుతుందని నేనైతే ఆశిస్తున్నా. ఎందుకంటే ఆయన నోటి దురుస్తుతనం, ఆయన మాట్లాడే పద్ధతి తీరు రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. ఆయన ఎవరిని దూషిస్తూ ఉన్నారో దానికి తగ్గోళ్ళు కూడా అతి త్వరలో రియాక్ట్ కాబోతున్నారు కూడా.